ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినం ఈ మాసానికి చివరి దినం. ప్రభువు సెప్టెంబర్ మాసమంతా కాపాడారు. ఈ సంవత్సరంలో 4 వంతులలో 3 వంతులు పూర్తయ్యాయి. మరొక 3 మాసాల్లో 2016 ముగుస్తుంది. సెప్టెంబర్ మాసంలో ఎపిసోడ్ సహకారులు చాలా తక్కువ మంది వచ్చారు. వారికి ధన్యవాదాలు. ఆర్థికంగా చాలా అవసరాలు మిగిలిపోయాయి. ప్రభువు తన చిత్త ప్రకారం సహాయం చేస్తారు. అక్టోబర్ మాసం 31 దినాలు సహకారులు కావాలి. ముందుకు రమ్మని పిలిపిస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడుము ప్రభు. సెప్టెంబర్ మాసములో సహకారులు కొద్దిగా వచ్చారు. అవసరాలు మెండుగా ఉన్నవి. మీరు తీర్చండి నాయన. మా తల్లిగారిని మీ సన్నిధికి తీసుకున్నారు. మా కొరకు ఈ మాసం ఎంతోమంది ప్రార్థించారు. వారందరినీ దీవించండి ప్రభు. నేటి వాక్య సత్యము మమ్ములను స్వతంత్రులుగా చేయనట్లు చేయము. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనములో, గెత్సెమనెలో యేసు ప్రార్థన సమయాన ఆయన తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు, నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడు, లెండి మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, అలసట తీర్చుకోండి, ఇక నిద్రపోండి అని చెప్పిన వెంటనే జరిగిన సంఘటన. గెత్సెమనెలో ఆయన మాట్లాడుతూ ఉండగానే 12 మంది శిష్యులలో ఒకడుగు యోధా ముందుగా ఆయన యొద్దకు వచ్చాను. వానితో కూడా బహుజన సమూహములు కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి, ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. చూడండి, యేసు బహిరంగ పరిచర్య చేశారు. యేసు బహిరంగ పరిచర్య చేశారు. 3.5 సంవత్సరాలు ప్రతి పగలు ప్రజలకు తనను ప్రత్యక్షపరుచుకున్నారు, కనపరుచుకున్నాడు. యెరూషలేము, యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలు యేసు తిరిగాడు, సంచరించాడు. యేసునకు సైన్యము లేదు, యేసునొద్ద ఆయుధము లేదు, ఆయుధదారులు లేరు, అంగరక్షకులు లేరు. కానీ యేసును ఎవరు 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయనను అరెస్ట్ చేయలేదు. కాలము సంపూర్ణమైపోయింది. కాలం వచ్చినది, సమయం వచ్చినది, గడియ వచ్చినది. అప్పగించబడుట కొరకైనటువంటి సమయం ఆసన్నమైనప్పుడు అపవాది చేత ప్రేరేపితుడైనటువంటి స్వామి ద్రోహి అయిన ఇస్కరియోతు
ప్రధాన యాజకులతో ఒప్పందం పడ్డాడు. ప్రధాన యాజకులతో ఒప్పందం పడి తన ప్రభువును గురువును అప్పగించటానికి కత్తులు గుదియలు ధరించిన ఆయుధదారులతో వచ్చాడు. యేసు గెత్సెమనే వనములో ప్రవేశించటానికి మునుపు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు మీ యొద్ద కత్తి ఉన్నదా అని అడిగాడు. కత్తి లేదయా, చిన్న చురకత్తి చాకున్నది అని చెప్పాడు పేతురు. అది చాలును అక్రమకారులలో ఒకడుగా ఆయన ఎంచబడెను అను లేఖనము నెరవేరునట్లు మారణాయుధం ఒకటి మీ యొద్ద ఉండాల్సిన పని ఉన్నది. మారణాయుధాలు కత్తి, ఈటె, బాకు, పళ్ళెం, మరియు ఇవాళైతే తుపాకీలు, బాంబులు మారణాయుధాలు. ఇవి ఆనాడు ఒక చాకు, ఒక కత్తి దాచుకోవటం మారణాయుధం. ఆయుధాలకు సంబంధించినటువంటి కేసులు ఆ రోజు కూడా ఉన్నాయి, ఈరోజే కాదు. ఆయుధ నియంత్రణను గురించినటువంటి విషయం ఆనాడే అమల్లో ఉంది. వెపన్స్ను అలౌ చేయలేదు. టు మేక్ ద పీస్ అమాంగ్ ద సొసైటీ, ద గవర్నమెంట్ ఆఫ్ ద డే డజంట్ అలౌ ద వెపన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద జనరల్ పబ్లిక్, కామన్ పబ్లిక్. సాధారణ ప్రజలు ఎవరు ఈ ఆయుధాలు ధరించకూడదు. కేవలం అనుమతించబడిన వ్యక్తుల ఆయుధాలు కలిగి ఉండాలి. అయితే యేసు ప్రభువు శిష్యులు ముగ్గురిలో ఒకడైన పేతురు యొద్ద ఈ కత్తి ఉంచబడింది, లేఖనం నెరవేరునట్లది. నాట్ ద ఇంటెన్షన్ ఆఫ్ కిల్లింగ్ సంబడి, but he has to maintain that weapon for the sake of fulfillment of the prophecy. ప్రవచనము నెరవేరునట్లుగా ఆ కత్తి తన యొద్ద ఉంచమని ప్రభువు సూచించాడు. అలాగన గెత్సెమనే వనంలో యాకోబు, యోహాను, పేతురు ముగ్గురు ప్రార్థనకు ప్రభువుతో వెళ్ళి గాఢంగా నిద్రిస్తూ హెచ్చరికలు చేయబడుతున్న సమయంలో ఇస్కరియోతు యూదా, రాణుమ వారిని టెంపుల్ పోలీస్ అంటారు, మతనాయకుల యొక్క మనుష్యులను, పెద్దలను వెంట పెట్టుకుని ఆ స్థలానికి వచ్చేసాడు. చూస్తున్నారా, అతడు వస్తాడని ప్రభువు చెబుతున్నాడు. అతడు వచ్చాడు. యేసు భవిష్యత్తు తిరిగినవాడు. యేసు మరి కాసేపట్లో ఏం జరుగుతుందో చెప్పగలడు. నీ ఇంట నీవు కూర్చున్న వాక్యం వింటున్నావు, స్టూడియోలో కూర్చుని నేను వాక్యం చెబుతున్నాను. మరుక్షణం ఏమైపోతుందో మనకు తెలియదు, ఆయనకు తెలుసు. కనుక వారు వస్తున్నారని యేసు ముందుగా ప్రకటించాడు. అలాగే వారు వచ్చారు. వచ్చిన తరువాత ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువును పట్టి ఇచ్చుటకు అతడు ఎన్నుకున్నటువంటి గురుతు ప్రభువును ముద్దు పెట్టుకొనుట. నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకోండి అని చెప్పి వారికి గురుతు చెప్పాడు. Now the betrayer Judah had given them a sign and saying, the one I will kiss is the man, seize him. The one I will kiss is the man. నేను ముద్దు పెట్టుకుంటానే ఆయనే యేసు అని మీరు గుర్తెరగాలి. Because it is the night time. They all are in the garments of Jews. యూదుల మతాచారం చొప్పున పురుషులు ధరించు నిలువుటంగీలు ధరించారు. అందరికీ గడ్డాలున్నాయి. ఇట్స్ నాట్ ఈజీ టు ఫైండ్ అవుట్. ఏజ్ గ్రూప్, సిమిలర్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఉన్నారు.
కనుక పట్టుకోవటం సాధ్యం కాదు. కాబట్టి రోజు తిరిగేవాడు కనుక ఇతడు యూదా ఇస్కారియోతు యేసును గుర్తుపట్టి ముద్దు పెట్టుకుని నేను పట్టిస్తానన్నాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి మీరు, నేను కూడా. అదేమిటంటే, పాపం చేసేవాడు ఆ పాపములో నేను లేను అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. ప్లీజ్ నోట్ దిస్ వర్డ్. ఎవడైనా పాపం చేస్తున్నప్పుడు ఆ పాపానికి నాకు సంబంధం లేదని తాను ఇన్వాల్వ్ అయ్యి కూడా నమ్మించే ప్రయత్నం చేస్తాడు. ఏదైనా వనములో ఆదికాండం 3వ అధ్యాయంలో అపవాది అలాగే చేశాడు. అపవాది అలాగే చేశాడు. అతడు కనబడకుండా పని చేశాడు. అర్థమవుతోందా? కనుక ఇస్కరియోతు యూదా యేసును ముద్దు పెట్టుకుని బోధకుడా శుభమగునుగాక అని పలికితే ముందస్తుగా వాళ్ళకి సైన్ ఇచ్చాడు. ఏమిటంటే, నేను ఎవరు ముద్దు పెట్టుకుంటే ఆయన యేసు, ఆయన పట్టేసుకోండి. అక్కడ గెత్సెమనే వనంలో యేసుతో 3 ఉన్నారు. ఆ 4 ఎవరు యేసు అనేది తెలుసుకోవటం మిగిలిన వారికి సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి నేనే ఆయనను ముద్దు పెట్టుకుంటాను, మీరు వచ్చి పట్టుకోండి. సాధారణంగా ముద్దు పెట్టుట అనే అంశం మనం బైబిల్లో చూస్తున్నప్పుడు తండ్రి కుమారుణ్ణి, కుమారుడు తండ్రిని ప్రేమతో ముద్దాడుట బైబిల్లో ఉంది. తల్లి బిడ్డలను ముద్దాడుట ఉన్నది. కనుక శిష్యుడు యేసును ముద్దాడుతున్నప్పుడు వాత్సల్యతకు గుర్తుగా, ప్రేమకు గుర్తుగా, శుభమునకు గుర్తుగా, గ్రీటింగ్కు గుర్తుగా తాను వినియోగిస్తున్నాడు. కపటం అన్నమాట. కానీ కుట్ర ఏమిటి? అప్పగించటం. ఒక అతను ఉన్నాడు, అతను ప్రక్కనే ఉన్నాడు, కలిసే ఉన్నాడు, కానీ వెలుపటికెళ్ళి కుట్ర చేసి వచ్చాడు. ఆ వ్యక్తిని ఏ విధంగా భావించాలి? ఏ విధంగా భావించగలుగుతాం? మనవాడుగానా, పరాయివాడుగానా? యేసు ప్రక్కనే ఉండేవాడు, ఎందుకు ముద్దు పెట్టాలి? ఇట్స్ ఎ రాంగ్ సైన్. తప్పుడు గుర్తు ఇచ్చుకున్నాడు. తప్పుడు వ్యక్తి ప్రేమ గుర్తును తప్పుడు పని కొరకు అప్పగించుకున్నాడు. సోదరుడా, సోదరి, ఈనాడు చాలామంది గుర్తులు నిలబెట్టుటకు ప్రయత్నిస్తున్నారు, హృదయాలు దాచేసుకుంటున్నారు. భార్యాభర్తల తగాదాలు చాలా వస్తుంటాయి. భార్య తన భర్త పట్ల తానెట్లా ప్రేమగా ఉందో ఆ గుర్తులు చెప్పే ప్రయత్నం చేస్తుంది. భర్త తన భార్య పట్ల ఎట్లా ప్రేమగున్నాడు చెప్పే గుర్తులు చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ కుటుంబాలు నిలబడవు. తానెక్కడ తప్పిపోయాడో, తానెక్కడ ఇతరులను కష్టపెట్టాడో చెప్పుకోలేని వాడు కుటుంబాన్ని నిలబెట్టుకోలేడు. ఇది వాస్తవము. ఎదుటివాని తప్పిదాన్ని క్షమించి తన తప్పిదాన్ని ఒప్పుకొని విసర్జించిన వాడే సమాధానానికి దారి తీయగలుగుతాడు తప్ప నీతిమంతుణ్ణి అప్పగించటానికి ప్రేమ గురుతైన ముద్దును ఇస్కరియోతు యూదా వాడుకోవటం దౌర్భాగ్యము. అర్థం చేసుకోండి. శుభమగునుగాక అనే వందనముతో సిలువకు అప్పగించే కుట్ర చేశాడు. చాలామంది అన్న అంటారు, తమ్ముడు అంటారు, సోదరుడా అంటారు, మిత్రమా అంటారు. కానీ ప్రక్కన గోతులు తవ్వే బ్రతుకులు మార్చుకోరు. అట్టివారు శిక్షార్హులే. ప్రభువు సన్నిధిన వారు దోషులుగా ఎంచబడతారు. వారి పాపం వారికి తెలుసు.
దే కాంట్ ఎస్కేప్, తప్పించుకోలేరు. ఇస్కరియోతు యూదా తనంతట తాను ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఆ డబ్బు వారి ముఖాన విసిరి, నాకు ఈ పాపం నన్ను వేధిస్తోంది, నిరపరాధి రక్తం నేను చిందించాను, ఐఎమ్ ద కాజ్ ఫర్ ద బిట్రేయల్, ప్రభు అప్పగించబడుకు నేను కారణమైపోయాను అని చెప్పి అంటే ప్రధాన యాజకులు అన్నారు, ఎలవయా మాకు సంబంధం లేదని వెళ్ళి అతడు ఉరి వేసుకుని చనిపోయినాడు. రిమోర్స్ నాట్ ద రిపెంటెన్స్. బాధపడ్డాడు కానీ పశ్చాత్తాపపడలేదు, మదనపడ్డాడు కానీ పశ్చాత్తాపపడలేదు, తనువు చాలించాడు, పాతాళవశమైపోయాడు. ద్రోహులు శిక్షకు వెళ్ళిపోతారు. ఇట్స్ సైన్, ఎ లెసన్ ఫ్రమ్ జూడా ఇస్కారియత్. నేను మనవి చేస్తున్నాను, ఇది తప్పదు. ఎవడు ద్రోహం చేస్తాడో, ఎవడు కుట్ర చేస్తాడో, ఎవడు మోసం చేస్తాడో వాడు ఆ మోసంలో పట్టుబడి తీరతాడు. ఇది ప్రతి ఒక్క మోసగాడు తెలుసుకోవాలి. సోదరుడా, సోదరి, ప్రతి మోసగాడు తన మోసాన్ని కప్పిపెట్టి ఉంచాలని ప్రయత్నిస్తాడు. యాకోబు ఇస్సాకు దగ్గర సొంత తండ్రి యొద్ద ఆశీర్వాదం పొందమనే ప్రోత్సాహంతో తల్లి చేత అక్రమంగా పంపబడినప్పుడు తండ్రిని మోసం చేసి తప్పించుకోగలిగాడా? పై రూపము ఏశావుదే, కానీ స్వరము యాకోబుదే. యాకోబు దాని ఫలితంగా ఏమైనది? యాకోబునకు దీని ఫలితంగా ఏమైనది? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి సోదరుడా, సోదరి. యాకోబు దాని ఫలితంగా 21 సంవత్సరాలు అతడు తండ్రికి దూరంగా వెళ్ళాల్సి, తన కుమారులు తనను మరలా 21 సంవత్సరాలు మోసం చేశారు. యోసేపును తన ప్రియ కుమారుని విషయంలో తానెలా తన తండ్రి అయిన ఇస్సాకునకు 21 సంవత్సరాలు కన్నీరు మిగిల్చాడో, అలాగే తన సొంత కుమారులు అందరూ ఏకంగా కూడి యాకోబునకు కన్నీరే మిగిల్చారు. మోసగాడు మోసాన్నే పొందాడు. ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకుని అప్పగించి సమాజానికి చాలా మంచివాడని చూపించాలనుకున్నాడు. పైకి ప్రేమ నటిస్తారు, పైకి సొల్యూషన్ అన్నట్లుగా కనపరుస్తారు, దానిలోనే కుట్ర ఉన్నది. ఆ కుట్ర వారిని పట్టుకొని తీరుతుందని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కుట్రదారుడు తప్పించుకోలేడు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఇస్కరియోతు యూదా యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాను. మీరు గమనించండి, మిగిలిన శిష్యులు ప్రభువా ప్రభువా అని పిలుస్తుంటే ఇస్కరియోతు ప్రభువాని పిలవలేకపోయాడు, బోధకుడా అన్నాడు. బోధకుడా అనేది బయట వాళ్ళు అనాలండి. టీచర్ అనే పదం బయట వాళ్ళు అనాలి. 49 and he came to Jesus at once and said, greetings Rabbi. బోధకుడు ఏమిటండి? నా ప్రభువా అని కదా వెంబడించిన వాళ్ళు. రబీ అంటే ధర్మశాస్త్రోపదేశకుడికి వరకే చెప్పాడు. తన రిలేషన్షిప్ యేసుతో లేనట్టుగా తాను కట్ చేసుకుని మాట్లాడుతున్నాడు. బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకున్నాను. విచిత్రం తెలుసా? మోసం చేసినోడు అనుకుంటాడు తెలివిగా మోసం చేశాను అనుకుంటాడు, కానీ మోసపోయినోడికి తెలిసిపోతుంది వీడు మోసం చేశాడని.
దానికి ఎక్కువ టైం పట్టదు, క్షణం చాలు. నాకు తెలుసు, నేను గ్రహించాను ఇట్లాంటి వాళ్ళని. అంటున్నాడు యేసు, చెలికాడ, మై ఫ్రెండ్. జీసస్ సెడ్ టు హిమ్, మై ఫ్రెండ్, డూ వాట్ యూ కేమ్ టు డూ. నువ్వు చేయదలిచినది, చేయవచ్చినది చేయుము అని అతనితో చెప్పగా, నీవు చేయదలిచినది చేయుము అని అతనితో చెప్పగా, సోదరుడా సోదరి, చేయదలిచినది చేయుము. యేసు అతని హృదయం ఎరిగినటువంటి వాడు. అందుకే చెప్పాడు, చెలికాడా, మై ఫ్రెండ్, మై ఫ్రెండ్. యేసు మారలేదండి. అపోస్తలులను నా స్నేహితులనే పిలిచాడు. పట్టుకొనుటకు అప్పగిస్తున్న యోధాను చెలికాడా అని పిలిచాడు. నా హితుడు నా మీద మడమనెత్తాడు అన్నాడు. నా హితుడు నా మీద మడమనెత్తాడు అన్నాడు. గ్రహించాలి మీరు. నాతో భోజనము చేసిన వాడు నా పైన మడమ ఎత్తాడు అన్నాడు. ఎస్, స్వామి ద్రోహిగా మారాడు. యేసు జంక లేదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యేసునకు సిలువ శిక్ష ఖరారు అయ్యేటట్లుగా సిద్ధమై ఉండవచ్చును కానీ ఇస్కరియోతు యొక్క శిక్ష ఇస్కరియోతు ఆహ్వానించుకున్నాడు. ఇర్మియా ఎప్పుడో చెప్పాడు, వాడు చస్తాడు, వాడు ఉద్యోగం పోతుంది, వాడి భార్య వేరొకడికి వెళ్ళిపోతుంది, వాడి బిడ్డలు అన్యాయం అయిపోతారు, వాడి ఇల్లు పాడైపోతుందని చెప్పాడు. ఇంకా యేసు రావటానికి ముందు 600 సంవత్సరాలు 500 సంవత్సరాల క్రితం ఇర్మియా ప్రవచించేశాడు ఇస్కరియోతుని గురించి. నేను మనవి చేస్తున్నాను వాళ్ళ పాఠంలో, డు నాట్ ట్రై టు డిసీవ్ అదర్స్, యూ విల్ బి డిసీవ్డ్. నువ్వే మోసపోతావు, మోసం చేయబాక. అంతే. ఆయన ప్రక్కనున్న వారు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకున్నారు. ఆయన పట్టుకున్నారు. ఆయనను పట్టుకొనుటకు నేను నిన్నటి దిన ఎక్స్ప్లెయిన్ చేశాను. సంభవాలు యోహాను 18లో యేసే వారి యొద్దకు వెళ్ళి పట్టుబడినట్లుగా యోహాను చెబుతున్నాడు. యేసు వెళ్ళగా ఇస్కరియోతు దానిని కన్ఫర్మ్ చేశాడు. యేసు నేనే ఆయననని చెప్పగా ఇస్కరియోతు ముద్దు పెట్టుకుని దానిని కన్ఫర్మ్ చేశాడు. వారు ఆయనను పట్టుకున్నారు. యేసు మాట మీద పట్టుకోరు. యోధాతో అగ్రిమెంట్ ఉంది కనుక యోధా సైన్ తోటే పట్టుకుంటారు. అది హ్యూమన్ టెండెన్సీ. యేసు నేనే ఆయన అని చెబితే ఆయనని వచ్చి పట్టుకోరండి. ఎందుకంటే ఆయనో కాదట తెలుసు, కానీ డబ్బులు ఇచ్చి వచ్చారు కదా, అందుకే వీడి మాట వింటారు. అందుకే ఈ గుర్తు నమ్మి వాళ్ళు పట్టుకున్నారు. దట్ వాజ్ హ్యాపెండ్. పట్టుకున్న తరువాత ఏం జరిగింది అనేది నేను రేపటి వాక్య ధ్యానంలో చెబుతాను. ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు, తీర్పులు ఎట్లా జరిగాయి చెబుతాను. అయితే ఒక అద్భుత విషయం ఉన్నది, అది నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడైన పేతురు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుడైన మల్కు అని వాని కొట్టి వాని చెవి తెగ నరికేశాడు. ఇది చాలా అద్భుతమైన సన్నివేశం. ఇమోషనల్, అనేబుల్ టు కంట్రోల్ ద ఇమోషన్స్. భావోద్రేకాలను నియంత్రించుకోలేకపోవటం. సర్రన కోపం వచ్చేస్తుంది. మనకు కూడా అంతే కదా. ఒక్కోసారి నేను చాలాసార్లు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ఇబ్బందులు పడ్డా. నోరు బారేసుకును, చేయి పడేసుకోలేదులేండి, దేవునికి స్తోత్రం. గద్దించి అవతల వ్యక్తిని హర్ట్ చేసి, అవతల వ్యక్తిని అటాక్ చేసి మాటలతో జయించాను అనే భావనకి వెళ్ళి ఓడిపోయా చాలాసార్లు నేను. I lost many people by my wrong emotions. కనుక భావోద్రేకం ఆపుకోలేకపోయాడు. కోపం వచ్చేసింది, ఉద్రేకం వచ్చేసింది. వెపన్ దగ్గరుంది, వెపన్ తీసి వాడేశాడు. నిన్నటి దినం నేను టీవీలో ఒక కార్యక్రమం, ఏదో టైటిల్ గుర్తులేదు, చూస్తున్నాను.
వెపన్ దగ్గరున్న వాడట ఇమోషన్స్ సందర్భంలో వెపన్ వాడటానికి ప్రయత్నం చేస్తాడు. అమెరికా దేశంలో 32 కోట్ల మంది ప్రజలుంటే 30 కోట్ల గన్స్ ఉన్నాయట. నాకు అర్థం కాదు, అగ్రరాజ్యం శాంతి రాజ్యం ఎట్లా అయిందో. ఇన్సెక్యూరిటీ టేకింగ్ ద లా ఇన్ టు ద హ్యాండ్స్, చట్టాన్ని చేతుల్లో తీసుకోవటం. అర్థమవుతుంది. కనుక పేతురు తాను వెంటనే మల్కు అను ప్రధాన యాజకుని దాసుడు చెవి నరికాడు, ఊడి కింద పడి. యేసు ఆ తప్పిదం సరిచేసిన తర్వాత గెత్సేమని వదిలాడు. యేసు ఎంత గొప్పవాడు ఒకసారి ఆలోచించండి. మన తప్పిదాలన్నీ సరిచేస్తున్నాడు, మన తప్పిదములు అన్నీ సరిచేస్తాడు యేసయ్య. పేతురు మారణాయుధం వాడాడు. నేను అనుకోవటం పేక గొయ్యిపోయి ఉంటాడు, చెవి తగిలి ఉంటుంది. ఇవాళ పేపర్లో మీరు చూసారా, 2 స్నేహితులు సారా కొట్టు దగ్గర దెబ్బలాడుకొని స్నేహితుడు మరో స్నేహితుని కత్తితో నరికేశాడంట. స్నేహితులే. ఇమోషన్స్ జాగ్రత్త. భావోద్రేకాలను నియంత్రించుకోవటం అభ్యాసం కావాలి, లేకపోతే భక్తికి పనికిరా. పేతురు నీ కత్తి తీసి వరలో పెట్టు, కత్తి పట్టిన వాడు కత్తితోనే నశించిపోతాడు. కత్తి పట్టుకుని కొందరు కాదు, అందరూ కత్తి చేతనే నశిస్తారు. ఫ్యాక్షన్ గురించి మనకు తెలియంది కాదు. రిజల్ట్ ఏమిటి? సాడ్ ఎండింగ్. ఒకవేళ హీరోగా కనిపించవచ్చు కొద్ది కాలం, ఒకవేళ మిగతా వాడు వణికించవచ్చు కొంతకాలం, కానీ బ్యాడ్ అండ్ సాడ్ ఎండింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. కత్తి పట్టినవాడు కత్తితో నశిస్తాడు, వెపన్ పట్టినవాడు వెపన్తోనే చనిపోతాడు. ఒక కండిషన్స్లో ఒకప్పుడు సిటీలో నాకు కొందరు పెద్దలు సజెషన్ ఇచ్చారు, హ్యావ్ ఏ వెపన్ కలిగి ఉండమని. నా సోదరుడు, నా సొంత అన్న చెప్పాడు, వెపన్ను కలిగి ఉండటానికి నేను ఆయన అడిగాను, అన్న మరి వెపన్ పెట్టుకోమంటున్నారు ఎట్లుంటుందిరా అని. ఆయన చెప్పాడు, నో, వెపన్ వద్దని చెప్పాడు. వెపన్ ఎప్పుడు కూడా ఇమోషన్స్లో మనల్ని రాంగ్ ట్రాక్ ఎక్కిస్తుందండి. దట్ ఈస్ ట్రూ, నిజం అది. పేతురు అక్కడ పడిపోయినాడు. ఆధ్యాత్మికంగా నాయకుడు ఉండాల్సిన పేతురు కత్తి తీసుకొని నరికేస్తే ఇంకా అతని జీవితం ఏమైపోయినట్టు. 3.5 సంవత్సరాల అతని ప్రయాస ఒక్క క్షణాన బుగ్గిపాలైపోయింది. కానీ ప్రభు కనికరం గలవాడు, మల్కు చెవి తిరిగి అతికాడు. నాకు ఆశ్చర్యం ఏమిటంటే, నేను ముగిస్తూ అడుగుతున్నాను మిమ్మల్ని, చుట్టూతా ఉన్న జనం యేసు తెగిపోయినటువంటి చెవిని అద్భుతంగా బాగు చేస్తే ఖచ్చితంగా రక్త మరకలంతా బట్టల మీద పడాలి కదా. అది మాయ కాదు, మంత్రం కాదు కదా, క్లియర్గా కనబడుతుంది కదా. అయినా ఆయన పట్టుకెళ్ళారేంటండి? హార్డ్నెస్ ఆఫ్ ద హార్ట్ అండ్ హార్ట్. కఠిన హృదయం యొక్క కఠినత్వాన్ని బయలుపరుస్తుంది అది. ఆ మల్కు కూడా యేసుప్రభుని పట్టుకునే వెళ్ళాడు. దట్ ఈస్ ద వికెడ్నెస్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్. కలిసి తిరుగుతారు, కలిసి పెరుగుతారు, కానీ కలుషిత హృదయం చేత కాటు వేయటానికి సిద్ధంగా ఉంటారు. వీ షుడ్ బి కేర్ఫుల్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. ద్రోహులు చుట్టూతా ఉంటారు, కుట్రదారులు ప్రక్కనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో కలిసి భోజనం చేసిన వాడు ద్రోహం చేస్తాడు. జాగ్రత్తగా ఉండుట క్రైస్తవునికి నేర్పండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనదిగాక. ఆమెన్.